హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలోని ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాం అనుకునే వాళ్ళకి ఒక మంచి ఎర్నింగ్ ఐడియా అనేది చెప్పబోతున్నానండి. సో నేను చేసేదే మీకు చెప్పబోతున్నాను. ఎర్నింగ్ ఐడియా అనుకోండి, బిజినెస్ ఐడియా అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. సో ఏంటి అంటే ఇంటి దగ్గరే ఒక చిన్న ప్రింటర్ అనేది పెట్టుకొని జెరాక్స్లు తీస్తూ ప్రింట్స్ అనేవి తీస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఏంటి ప్రింటర్ తో ఎలా చేసుకుంటాం, 3 రూపీస్ 4 రూపీస్ కి ఏం వచ్చేస్తుందని అస్సలు అనుకోకుండా వీడియో కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు డీటెయిల్డ్ గా అర్థం అవుతుంది. ఒక్క ప్రింటర్ ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, నేను ఎన్ని విధాలుగా దాన్ని యూజ్ చేస్తున్నాను అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైక్ ఇచ్చేసి మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఉంచేసుకోండి. ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఎర్నింగ్ వే ఏంటి ప్రింటర్ ద్వారా అంటే, నార్మల్ గా బయట మీకు తెలిసే ఉంటది, జెరాక్స్ అనేది తీపిస్తే 3 రూపీస్, కొన్ని ఏరియాస్ లో 4 రూపీస్ కూడా, అంటే నార్మల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఇటువంటివి ఏవైనా సరే 3 రూపీస్ అనమాట. 2 సైడ్స్ పేపర్ కి తీస్తే 4 రూపీస్ అనేది తీసుకుంటారు. నార్మల్ A4 షీట్ అమ్మితే 1 రూపీ అనేది తీసుకుంటారు. ఒక కలర్ ప్రింట్ బయట 15 రూపీస్ తీసుకుంటారు. ఫోన్ ద్వారా తీసినా కూడా 15 రూపీస్ అనేది ఉంటది. సో ఈ విధంగా ప్రైజెస్ అనేవి ఉంటాయి. మనము ఒకసారి A4 షీట్ కట్ అనేది తీసేసుకుంటే మనకి 220 230 అలా పడుతుంది. మనం పేపర్ 1 రూపీకి నార్మల్ పేపర్ A4 షీట్ అమ్ముకున్నా సరే, ఈ విధంగా ప్రింట్లు తీసి అమ్ముకున్నా సరే ఇందులో మనకి ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటదండి. సో మనం ప్రింటర్స్ ని బట్టి కొన్ని ఇంక్ ఫిల్ చేసుకునే ఉంటాయి, క్యాట్రిజెస్ చేంజ్ చేసుకుని ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఇంక్ ఖర్చును కూడా మనము ఇంక్లూడ్ చేసుకున్నా సరే మనకి ప్రాఫిట్ అనేది ఉంటదండి. యూజ్ చేస్తున్న ప్రింటర్ ఏంటి అంటే ఎప్సన్ ప్రింటర్ అన్నమాట. సో దీనికైతే ఇంక్ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. కలర్ ప్రింట్ కానివ్వండి, వైఫై ద్వారా ప్రింట్స్ చాలా చాలా క్లారిటీగా నీట్ గా వస్తాయి. ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్ వే అన్నమాట. మీరు ఇంట్లో చక్కగా అలా పెట్టేసుకొని ఉంచుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళి తీపించుకునే బదులు ఖచ్చితంగా మీ దగ్గరకే వస్తారు, మీ దగ్గర తీపించుకుంటారు. మీరు ప్రత్యేకించి దీనికోసం ఏమీ టైం కేటాయించిన అవసరంలా మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, ఎవరైనా వస్తే తీస్తారు. సో ఈ విధంగా మీరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఇలా వచ్చినప్పుడు మాత్రమే తీస్తూ ఉంటారు. ఏంటి అంటే మీకు ఒకవేళ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది, రూమ్ లో ప్రింటర్ పెట్టినా కూడా ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉంటది, లేదా అదర్ సపరేట్ రూమ్ ఏమైనా ఉంది అనుకుంటే దీంతో పాటు మీరు చార్ట్స్ కానివ్వండి, అదర్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పెన్సిల్స్ కానివ్వండి, ఖచ్చితంగా ప్రింట్స్ కి వచ్చిన వాళ్ళు అవి కూడా తీసుకుంటారండి. పేపర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా ఇటువంటి అవసరమైనవి స్కెచెస్ కానివ్వండి, చిన్న చిన్నగా స్టేషనరీ ఐటమ్ ఎక్కువ కాకుండా తక్కువ ఖర్చులోని హోల్సేల్ గా మీరు తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఇది డెఫినెట్ గా కొంటారండి. అండ్ నెక్స్ట్ దీనితోనే ఇంకొక ఎర్నింగ్ వే చెప్తాను మీకు. మూడో రకం ఏంటి అంటే, మీరు స్టేషనరీ ఐటమ్స్ తెచ్చుకుంటారు కదా, సో ఆ స్టేషనరీ ఐటమ్స్ ని మీరు ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఆ స్టేషనరీ ఐటమ్స్ కొంచెం ఎక్కువగా తెచ్చుకొని లేదా కొంచెం బల్క్ గా తెచ్చుకొని హోల్సేల్ దగ్గర ప్యాకింగ్ కవర్స్ అనేది పర్చేస్ చేసుకుంటే ఆల్రెడీ ప్రింటర్ ఉంటది కాబట్టి లేబుల్స్ ప్రింట్ చేసి ఈజీగా ప్యాక్ చేసి పంపించగలుగుతారు. మంచి ఎర్నింగ్ వే అన్నమాట ఇది కూడా. సో మీషోలోని నాకు తెలిసి స్టేషనరీ ఐటమ్స్ కి GST అనేది లేదు, అంటే చార్ట్స్ కానివ్వండి ఇటువంటివి GST ఉండదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా మీరు వితౌట్ GST సెల్ చేసుకోవచ్చు, మీషోలో సెల్ చేసుకోవచ్చు. ఒక ఐడియా అనేది మీకు చెప్తున్నాను, ఈ విధంగా చేసుకోవచ్చు అని. బుక్స్ కి వీటికి దేనికి GST అనేది ఉండదండి. మీరు ఈ విధంగా సెల్ చేసుకుని కూడా మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఎర్నింగ్ వే ఏంటి, దీని ద్వారా ఇంకా ఏ విధంగా సంపాదించవచ్చు అంటే, మీ చుట్టుపక్కల ఏమైనా కాలేజెస్ అవి ఉన్నాయి అనుకోండి, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. లైక్ డిస్టెన్స్ కట్టించుకునే కాలేజెస్ కానీ, మీరు ఏదైనా కాలేజ్ లో కట్టున్నా సరే ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి ఇటువంటివి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తారు. అవి స్టూడెంట్స్ డిస్టెన్స్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా చేయరు, డబ్బులు ఇచ్చేస్తే ఎవరో ఒకరు చేసేస్తారులే అని ఎదురు చూస్తారు. సో అటువంటి వాళ్ళకి మీరు ప్రాజెక్ట్స్ అనేవి బల్క్ గా మేము చేస్తాము అని చెప్పి తీసుకున్నట్టయితే ప్రాజెక్ట్స్ మీరు ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ తీసి ఇవ్వచ్చు. దీని ద్వారా ఎక్స్ట్రా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఆ డిస్టెన్స్ కాలేజెస్ ఏముంటాయో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే మేము చేస్తాము అని చెప్పి అక్కడ సార్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి మీరు ఈ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటి దీంతో అంటే, ఎర్నింగ్ వే కాదండి. సో మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళకే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇస్తున్నారు కదా.
అటువంటివి కూడా మనమే తీసుకోవచ్చు. బయటకు వెళ్ళి తీసుకునే పని ఉండదు. బయట 15 రూపీస్ ఒక పేపర్ తీసుకుంటున్నారు కలర్ ప్రింట్. అంత ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లో మనమే తీసి పిల్లలకి కూడా ఈ విధంగా కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ ప్రింటర్ ద్వారా మీరు నష్టపోయేది అసలు ఏమీ ఉండదండి. ఎందుకంటే మాకు ఎవరు రావట్లేదు జెరాక్స్లకి, ఏమీ ఉండట్లేదు, దీనివల్ల తీయకపోతే పాడైపోతుంది, అదేం అవసరం లేదు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా లేదా మీకు ఏమైనా అవసరమైనా ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళి తీపించుకోవాలి కదా. అలా కాకుండా ఇంట్లోనే ఒక ప్రింటర్ ఉంటే చక్కగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకో రకంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఏంటి అంటే, ఒకవేళ ప్రింటర్ తో పాటు చిన్న సిస్టమ్ అనేది మీరు పెట్టుకోగలిగితే, మీరు కొంచెం చదువుకొని కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఒక చిన్న సిఎస్సి సెంటర్ టైప్ లో చిన్న చిన్న పనులు చేయించుకుంటారు చాలా మంది వచ్చి. ఆధార్ అప్డేట్ కానివ్వండి, ఆధార్ అప్డేట్ హిస్టరీ తీయమంటారు. చిన్న చిన్నగా ఇలా ఏమైనా మీరు చేయగలిగే ఉంటే, లేదా ఒక పెద్ద రేంజ్ లో సిఎస్సి సెంటర్ టైప్ లో పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, కూడా మంచిగా మనీ ఎర్న్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది జస్ట్ ఐడియా మాత్రమే, మీరు చేయగలను అంటేనే ఇది ఫాలో అవ్వండి అన్నమాట. ఇన్ని విధాలుగా మనము ఒక ప్రింటర్ తీసుకుంటే యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నిజంగా చెప్తున్నాను కదండి, ప్రింట్స్ తీస్తాను. నేను ఏం చేసినప్పటికీ కూడా ఎవరైనా జిరాక్స్లకు అనేది వస్తే నేను ఖచ్చితంగా తీస్తాను. ఫోన్లో పీడిఎఫ్లు అవి ప్రింట్స్ తీస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్, నేను మీషోలో బిజినెస్ చేస్తున్న విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటది. సో మీషోలోని లేబుల్స్ ప్రింట్ చేయడానికి కూడా నేను ఈ ప్రింటరే యూజ్ చేస్తాను. అలాగే నాకు ఏమైనా హెల్ప్ అయినప్పుడు, అంటే నేను ఏమైనా ప్రాజెక్ట్స్ అవి చేసినప్పుడు కూడా నాకు ఈ ప్రింటర్ బాగా హెల్ప్ అవుతుందండి. పిల్లలకి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ప్రింట్స్ ఇందులోనే తీస్తాను. ఇలా చాలా మల్టిపుల్ వేస్ లో నేను యూజ్ చేసుకుంటాను. సో ఇవన్నీ చేయలేకపోయినా జస్ట్ నార్మల్ ప్రింట్స్ అనేవి తీసుకొని మీరు ఒక మంచి ఎర్నింగ్ వేన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వెయిట్ వీడియో ఇంకా అయిపోలేదు. అంటే ఏదో ప్రింటర్ కొనేమన్నారు మీరు, మేము కొనేసాము, తర్వాత దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకుంటారు కాబట్టి ముందే దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా నేను చెప్తానండి. ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏం కాదు, మనం ఏమైనా సరే ఎలక్ట్రానిక్ యూజ్ చేస్తున్నప్పుడు, ఎలక్ట్రానిక్ వస్తువు యూజ్ చేస్తున్నప్పుడు దానికి మెయింటెనెన్స్ ఖచ్చితంగా అవసరం కదా. సో అలా ఇది ఎప్పుడైనా ఇంక్ అయిపోయినా ప్రింటర్స్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటది. మన ఇంక్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటది. మేమైతే బయట ఎక్కడ చేయించాం, మేమే చేసుకుంటాము. లేదా మీరు బయట ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఎప్సన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి ఎప్సనే కాదు, కెనానే కాదు, సర్వీస్ సెంటర్స్ ఉంటారు, వాళ్ళతో మీరు ఫిల్ చేయించుకోవచ్చు. మాటికి ఏమైపోదండి, చాలా రోజులు వచ్చేస్తుంది ఒకసారి ఎక్కించుకుంటే. ఒక్కొక్కసారి పేపర్ కొడుతూ ఉంటది, అంటే ఇంక్ తక్కువ పడుతూ ఉంటది, అప్పుడు మీరు సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటది. ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా సరే మనకి చెప్పినట్టు మెయింటెనెన్స్ అవసరం కదా, దీన్ని కూడా అలా చూసుకుంటూ ఉండాలి. వారానికి ఒక్కసారి 2 సార్లు అయినా ఖచ్చితంగా ప్రింట్ ఏదో ఒకటి తీస్తూ ఉండాలి. అంటే మనకి హెల్ప్ అయినవి, మన ఇంట్లోకి యూజ్ అయినవి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకసారి పెట్టినట్టయితే ఎవరోకి వస్తారు కదండి, అలా లేదన్నా సరే మీరు అలా వదిలేకుండా కొనేసి ఒక పక్కన ఉంచేయకుండా అది ఇంక డ్రై అయిపోతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి తీస్తూ ఉండాలి. ఏరియాలో మీ పక్కనే లేకపోతే మీ చుట్టుపక్కల ఆల్రెడీ ఒక షాప్ ఉంది, ఆల్రెడీ తీస్తున్నారు, చాలా మందే ఉన్నారు అంటే పెట్టకుండా ఉండడమే మంచిదండి. అంటే అక్కడికి వెళ్ళిపోతారు కదా, ఎవ్వరూ లేరు మా ఏరియాలో మేమే ఫస్ట్ అనుకుంటే మీరు పెట్టుకోండి. ఒకళ్ళు అయితే పర్లేదు, బాగా ఎక్కువ మంది ఉన్నారంటే పెట్టుకోకండి. పర్సనల్ యూజ్ కూడా మాకు హెల్ప్ అవుతుంది, మేము ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాము, ఈ కామర్స్ కానీ ఇలా ఏదైనా చేస్తాం అనుకుంటే ఓకే, మీరు ప్రొసీడ్ అయ్యి ఒక మంచి ప్రింటర్ అనేది తీసుకోవచ్చు. నేను యూజ్ చేస్తున్నది ప్రెసెంట్ నాకు అస్సలు ఇబ్బంది పెట్టిన ప్రింటరు, బాగా హెల్ప్ అయిన ప్రింటర్ని నేను మీకు ట్యాగ్ చేస్తాను, అలాగే లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లోని. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి అది కొనుక్కోండి, మీకు దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. ఇప్పుడు నేను చెప్పినవి తప్పిస్తే ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.